హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? మేమైతే మంచిగా ఉన్నాం. ఈరోజు మన ఇంట్లో స్పెషల్ ఏంటి? నాటుకోడి. నీకు ఇష్టమా నాటుకోడి? నాకు చాలా ఇష్టం. మీ అందరికీ ఇష్టమా? ఐ థింక్ నాటుకోడి చాలామందికి ఇష్టమే ఉండొచ్చు. సో మా ఇంట్లో నాటుకోడి కర్రీ చేస్తున్నాం అన్నమాట. సంక్రాంతి స్పెషల్ ఇది. కనుమ రోజు యాక్చువల్లీ ప్యూర్ నాటుకోడి దొరకాలంటే సిటీస్లో రేర్గా, అంటే దొరకదు. ప్యూర్ అని చెప్తారు కానీ అది ప్యూర్ ఉండదు. బట్ ఒక ప్లేస్ ఉంది, అక్కడైతే ప్యూర్గా దొరికింది లక్కీగా మాకైతే. సో మేమైతే ఈరోజు 2.5 kg ఉండే నాటుకోడి తీసుకుని వచ్చాము. సో వడలు, గారెలు కూడా చేసాం కానీ అవి చూపించట్లేదు. సో ఈ ఒక్కటే రెసిపీ చూపిద్దామని నేను వీడియోలో గారెలు చూపిస్తాను. అది ఆల్రెడీ అందరికీ తెలిసిందే కదా, అది చూపించే అవసరం లేదులే కానీ. సో నేనైతే స్టార్ట్ చేసేసాను ఆల్రెడీ ఫాస్ట్గా. అంటే నాకు ఈరోజు 3 అయిపోయింది ఆల్రెడీ ఇది చేయడానికి. మా పిల్లలైతే చాలా ఆకలిగా ఉన్నారు, ఎప్పుడెప్పుడు అవుతుందా అని. సో మా పాపకైతే చాలా ఇష్టం అనమాట నాటుకోడి. మా బాబు పెద్ద ఏం లైక్ చేయడు, ఆయన చాలా తక్కువ. యాక్చువల్లీ నాన్ వెజ్ ఎక్కువ అంటే అస్సలు ఇష్టపడాడు ఆయన తినడానికి. అసలు ఎక్కువగా నాన్ వెజ్ తినడు మా అన్నయ్య. నేను మా పాప తింటాం. సో ఇలా చూడండి నాటుకోడి కర్రీ చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా. టేస్టీ నాటుకోడి. సో మీ ఇంట్లో మీరు సంక్రాంతికి చేసుకున్న స్పెషల్స్ ఏంటి? అరిసెలు అవి కూడా తర్వాత చూపిస్తాను, ఇప్పుడు చూపించను. సో ప్రజెంట్ అయితే అవి ఇంకా తయారు చేయలేదు, వేరే పనిలో బిజీగా ఉండి అది నేను ఇంకా చేసుకోలేదనమాట. ఎడిట్ చేసుకుని తర్వాత స్లోగా పెడతాను. సో ప్రజెంట్ ఇదైతే పెడుతున్నాను. నార్మల్ చికెన్ కన్నా ఇలా నాటుకోడి చాలా టేస్టీగా ఉంటుంది అన్నమాట. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మాకొకటి నాన్ వెజ్లో ఒకటి వచ్చేసి నాటుకోడి, ఇంకొకటి వచ్చేసి మటన్ కర్రీ. ఈ రెండు తప్ప వేరేది ఏం లైక్ చేయం తినడానికి. పెద్ద ఏదో ఇవైతే చాలా ఫేవరెట్ అనమాట. ఈ రెండు మేము ఎవ్రీ సండే తింటాం. మోస్ట్లీ ఇవే, అది కూడా ఇష్టంగా తింటాం. అవును. సో కర్రీ అయితే మాట్లాడుతూ రెసిపీ అని నేనేమి స్పెషల్గా ఇది యాడ్ చేస్తున్నాను, అది యాడ్ చేస్తున్నాను ఏం చెప్పలేదు. జస్ట్ కర్రీ చేసేది మాత్రమే చూపిస్తున్నాను. ఆల్రెడీ నేను ఒకసారి ఇది రెసిపీ పెట్టాను. సో ఇది జస్ట్ కుకింగ్ అంతే. అయిపోయింది ఆల్మోస్ట్. చాలా ఆకలిగా ఉంది, ఎప్పుడెప్పుడు కర్రీ అయిపోతుందా, ఎప్పుడెప్పుడు తినాలని వెయిటింగ్. చాలా బాగుంటుంది. అవును, ఈమెకి ఇష్టం కదా, అందుకోసమే అంతలా చెప్తుందనమాట. సో గైస్, మీ ఇంట్లో స్పెషల్ ఏంటి? మా ఇంట్లో అయితే ఈరోజు పరిమన్నం చేసాము, నాటుకోడి చేసాము, వడలు చేసాము. సో నేనైతే ఓన్లీ నాటుకోడే చూపిస్తున్నాను. చూడండి ఫైనల్గా ఇలా వచ్చింది, చూస్తుంటేనే వాడుతుంది. సో ఇది ఈరోజు మా రెసిపీ అన్నమాట, మా స్పెషల్. సో మేమైతే ఇంకా తినడానికి రెడీగా ఉన్నాము. మీరు కూడా మీ ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న ఫుడ్ ఎంజాయ్ చేయండి. చూడండి ఫైనల్గా, వావ్, కలర్ ఎలా ఉందో కదా, చాలా బాగుంది. ఆయిల్ అయితే చాలా ఉంది. ఆయిల్ చాలా ఉండాలి చికెన్ కర్రీలో, కొంచెం మరి ఓవర్గా కూడా. ఫైనలీ ఇది మా నాటుకోడి కర్రీ. ఓకే బాయ్ గైస్, ఐఎమ్ గోనా ఈట్ నౌ. బాయ్ బాయ్.